కరెంటు పోల మీద ఉన్న దృష్టి మన రోడ్డు వ్యవస్థ మీద లేదు. ఈరోజు నేను వచ్చింది ఎక్కడంటే జగనన్న కాలనీ. ఈ కాలనీలో కొన్ని వేల ఇల్లులు ఉన్నాయంట, వేల కుటుంబాలు. సో ఈ కాలనీలో వచ్చేపాటికి రోడ్డు అనేది లేదు. మనకి కరెంట్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ వచ్చింది, కానీ రోడ్డు రాలే. ఇప్పటికి మనకి రోడ్డు ఎందుకు కావాలంటున్నామంటే, మనకి ఈ కాలనీలో ఇల్లులు వచ్చేసినాయి, అలాగే జనాలు కూడా వచ్చేసారు. మనకి ఇక్కడ జనాలు నివసిస్తున్నారు. ఇక్కడ జనాలు నివసించేటప్పుడు వాళ్ళకి ముఖ్యమైన వస్తువులు ఏంటి? గాలి, నీరు, ఆహారం, వాటితో పాటు ఎలక్ట్రిసిటీ కావాలి, రోడ్డు వ్యవస్థ కావాలి. వాళ్ళకి డైలీ ఇక్కడి నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి కనీసం 3 కిలోమీటర్లు ఉండిద్ది. ఈ 3 కిలోమీటర్లు వాళ్ళు నడిచేటప్పటికి ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో, అంత అనీవెన్గా ఉంది. ఇదంతా రోడ్డు అనేది ఇంకా పడలేదు ఇక్కడ సరిగ్గా. అవన్నీ ఇల్లులు అనమాట. సో మనకి వీళ్ళందరికీ, ఈ కుటుంబాల్లో పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు స్కూల్కి ఇదే రోడ్డు మీద సైకిల్ వేసుకుని వెళ్తున్నారు, ఇదే రోడ్డు మీద పెద్దోళ్ళు బండ్లు వేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఉదయం అంటే పర్లేదు, కొద్దిగా చీకటి పడినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ అంతా అనీవెన్గా ఉంది. అనీవెన్గా ఉన్నప్పుడు వాళ్ళు పడిపోతారు. ఎవరు వచ్చి గుద్దకపోయినా వీళ్ళే పడిపోతారు బాగున్నప్పుడు. సో ఈ రోడ్డు మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే మనకి ముఖ్యమైన వస్తువు ఏంటంటే, మన కాలనీలో మెయిన్ ఇక్కడ రోడ్డు, తాగునీరు, ఇక్కడ నీరు ఎలాగో వచ్చేస్తున్నాయి తాగునీరు, కానీ ఈ రోడ్డు ఒకటే బాగా ప్రాబ్లం ఉందని చెప్పి నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు. సో ఆ ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను ఇక్కడ వచ్చి చూసా, అబ్జర్వ్ చేశా అన్నీ. అందుకే ఈరోజు వీడియో తీసి చెప్తున్నా.